అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మేము యాక్చువల్గా 1 వీక్ అవుతుంది మేము దీనిలో అసోసియేట్ అయ్యి శ్రీనివాస్ నాయన్ గారు కానీ రోహిత్ గారు కానీ చాలా మమ్మల్ని భుజం తట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఫస్ట్ నుంచి. మాకేంటంటే చెప్పాం మార్కెటింగ్ చాలా ఇబ్బందిగా ఉందండి, యాక్చువల్గా అసలు మీరేమో ఇలా చెప్తా ఉన్నారు అని అంటే సార్ అన్నారు ఇది మంచి సిస్టమ్ అని చెప్పేసి మాకు ఫస్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మేము కనెక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా మా మామయ్య గారు ఆయన డెసిషన్స్ చాలా స్పీడ్గా తీసుకుంటారు. మా మామయ్య గారు చెప్పారనమాట మేము 2 తీసుకుంటామండి అని ఒకేసారి, మాకు ఒకటి మా అల్లుడి గారు ఒకటి మేము 2 తీసుకుంటామని అంటే సార్ కూడా ఓకే అన్నారు. నెక్స్ట్ డే 2-3 డేస్ తర్వాత సార్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇట్లానే వచ్చి గుంటూరు కూడా తీసుకుంటాము అని అంటే శ్రీనివాసరావు గారు ఇమీడియట్గా మీరు తీసుకోండి, ఎందుకంటే మీరు డెసిషన్స్ చాలా స్పీడ్గా తీసుకుంటున్నారు, నేను కూడా అదే అనుకుంటున్నాను, నాకన్నా స్పీడ్గా ఉన్నారు మీరు అని చెప్పేసి సారు మంచి ఎంకరేజ్ చేశారు. మాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎవరి దగ్గర అయితే పొటెన్షియల్ ఉందో వాళ్ళని గ్రాప్ చేస్తూ ఉన్నారు సార్, వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు, వాళ్ళని మంచి ఎంకరేజ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తారు అని ఇంకా మేము బాగా నమ్ముతా ఉన్నాం. మాకు కూడా నేను ఫస్ట్ డే మీరేం చేస్తారు అని అంటే మేము చెప్తాం సార్ ఇట్లా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, అంతకుముందు నేను ఇప్పుడు రిజైన్ చేసి వచ్చి మా మామయ్య గారితో పాటు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము, సైడ్ బై సైడ్ మాకు అది ఆర్ఎఫ్సి అని చెప్పేసి ఫ్రైడ్ చికెన్ బిజినెస్ ఉందండి, అది మామూలు ఫ్రాంచైజీస్ ఇద్దాం అనుకుంటా ఉన్నాము అని అంటే సరే సార్ చెప్పారు, సార్ మాకు కూడా అంతకుముందు నేను జిఎఫ్సి అని పెట్టాను గ్లోబల్ ఫ్రైడ్ చికెన్, నాకు ఆ కాన్సెప్ట్ మీద మంచి అవగాహన ఉంది, నేను నీకు మాట ఇస్తున్నాను, దీన్ని నేషనల్ లెవెల్లో తీసుకెళ్తాను అని చెప్పేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అది అట్లానే నేను దాన్ని ప్లాన్ చేస్తాను సార్ గైడెన్స్లో, అది డౌన్ ద లైన్ నెక్స్ట్ మీటింగ్లో డెఫినెట్గా దాని మీద అప్డేట్స్ ఇస్తాము అని అనుకుంటా ఉన్నాం. తర్వాత